ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటము విష్ణుమూర్తి వాడే చెప్పులు పాదరక్షకులను చూస్తూ చాలా చీప్గా చులకనగా హేళనగా నవ్వుతూ, నిన్ను ఎప్పుడు బయటే పెడతారు, గుమ్మం దగ్గరే వదిలేస్తారు, నన్ను చూడు తలపైన పెట్టుకొని ఊరేగుతారు అన్నట్లు నేను ఎప్పుడు పైనే ఉంటాను అని అని అంటుందన్నమాట. కించపరిచినట్లు మాట్లాడుతుంది వాటిని. యోగనిద్రలో ఉన్న శ్రీహరి, ఆయనకు అన్నీ తెలుసు కదండి. ఇదంతా విని మామూలే కదా, దేవుడు ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడే ఉంటాడని, దీనికి గర్వం ఎంతున్నా గర్వం అహంకారం ఉండకూడదు అనడానికి ఈ కథ అండి. వాటికి మాట ఇస్తాడు. పాదకులారా, రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి 14 ఏళ్ళు రాజ్యపాలన చేయిస్తానని చెప్తానని వాటికి వాగ్దానం చేస్తాడనమాట. కిరీటం యొక్క గర్వం అణిచేస్తానని వాటికి వాగ్దానం చేస్తాడు. అలాగే రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదకులను తెచ్చి సింహాసనంపై ఉంచుతాడు కదండి. అప్పుడు భరతుడు రోజు తల వంచి ఆ పాదకులను నమస్కరిస్తూ ఉంటాడు. అప్పుడు కిరీటం సిగ్గుతో తల వంచుకుంటుందన్నమాట. ఎవరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మనకు ఉంది అనే గర్వము ఎప్పటికీ ఉండకూడదు. మా ఇంట్లో ఇలా ఉన్నారు, మా ఇంట్లో అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాం, ఇది కాదండి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన టైం రేపు నీకు రాకపోదు, రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒకరిని హీనంగా మాట్లాడకూడదు. అదే అండి ఇందులో నీతి. ఈ కథ నిన్న నైట్ మా అమ్మ నాకు చెప్పింది, అందుకే మీకు చెప్పాను.